ఉద్యమకారులకు అసెంబ్లీలో హామీ ఇవ్వాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వాలని తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుల సమితి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలన్నారు. 1969 సంవత్సరంలో 369 మంది, 2001 నుండి ఉద్యమంలో సుమారుగా 1200 మంది అమరులైనారు. ఆ అమరుల కుటుంబాలకి కేవలం ఒక 600 మందికి మాత్రమే కొన్ని సదుపాయాలు జరిగినాయి తప్ప మిగతా 600 మందికి ఎలాంటి సదుపాయాలు జరగలేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన. రెండవది ఏంటంటే తెలంగాణ అమరవీరులకు స్మృతివనం ఒక 100 ఎకరాలలో స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 250 గజాల స్థలం ఇస్తామన్నది ఓకే, చాలా సంతోషకరమైన విషయమే, ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఒక విస్తృత స్థాయి అధికారిక కమిటీనట్టు ఏర్పాటు చేయలేదు. కోదండరాం గారు మీరు చూసుకుంటారని చెప్పి వారి మీద వదిలేశారు. కానీ అలా కాకుండా వారు కోదండరాం గారు అంటే అందరికీ గౌరవమే, మేము కాదనేది లేదు. కానీ కోదండరాం గారు కాకుండా ఇంకా ఇతర సంఘాలు అనేకంగా ఉద్యమించి పనిచేసినటువంటి యొక్క వాళ్ళు ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే విస్తృత స్థాయిలో అధికారిక కమిటీ ఏర్పాటు చేయాలన్నటువంటిది మా యొక్క ప్రభుత్వానికి మా యొక్క విన్నపం. అట్లనే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వీళ్ళందరికీ ఒక గుర్తింపు కార్డు అంటూ ఇవ్వాలి. అది కూడా ఒక మరి విషయము. గతంలో అనేక ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలలో అస్సాం గాని, జార్ఖండ్ గాని, ఛత్తీస్గఢ్ గాని, ఉత్తరాఖండ్ గాని ఇట్లాంటి రాష్ట్రాలలో ఉద్యమించినటువంటి ఉద్యమకారులకు అందరికీ కూడా పెన్షన్, గౌరవ వేతనం ఇస్తున్నారు. అక్కడ అదే స్థాయిలో ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు గౌరవ వేతనం 30,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలన్నటువంటిది కూడా మేము కోరుతా ఉన్నాము. అట్లనే మరి మిగతా అయితే చిన్న చిన్న విషయాలు, ఆర్థికంతో కూడుకాడు విషయాలు, ఆర్థికంలో లేనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు రేపు 20వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సంతోషకరమైన విషయమే. కానీ ఆ బడ్జెట్ లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క అంశం ఏంటి, ఏం పేరుస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులకు ఏమిస్తున్నారు, ఏం చేయబోతున్నారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ బడ్జెట్ లోనైనా కనీసం తప్పకుండా మరి తెలంగాణ ఉద్యమకారులకు కొన్ని సదుపాయాలన్నా కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమకారులను వాడుకొని తెలంగాణ అనేక మంది ఉద్యమకారులు తమ ఆస్తులు పడగొట్టుకున్నారు, అంతస్తులు పడగొట్టుకున్నారు, ఉద్యోగాలు పడగొట్టుకున్నారు, తన యొక్క జీవితాలను పణంగా పెట్టారు, రక్తతర్పణ చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కేసీఆర్ గారు అన్నింటినీ కూడా వాడుకున్నాడు తప్ప తన యొక్క దొర పెత్తందారి తనానికి ఉపయోగించుకున్నాడు తప్ప తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా మర్చిపోయాడు. అందుకే ఈ మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో గాని, పార్లమెంట్ ఎన్నికల్లో గాని తగిన బుద్ధి చెప్పారు. ఇంకా ఈ టీఆర్ఎస్ ను, ఈ బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీళ్లకు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమకారులని ముస్మరించారో వీళ్ళకి పుట్టగతులు ఉండవు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలా, మీరు నచ్చిన పార్టీలో చేరండి, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు అని చెప్పి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతటి క్రూరమైన, ద్రోహమైనటువంటి యొక్క పనులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేదు. తెలంగాణ అసలు ఒక 20 సంవత్సరాలు వెనుకకు పోయింది. అనేక ప్రజలకు నష్టం జరిగింది. రైతులను ఆదుకోలేదు, కార్మికులను ఆదుకోలేదు, విద్యార్థులను ఆదుకోలేదు, నిరుద్యోగులను ఆదుకోలేదు, ఉద్యమకారులను ఆదుకోలేదు, ఎవరిని ఆదుకోలేదు. కేవలం తన కుటుంబాన్ని వరకు మాత్రమే తన యొక్క ఆస్తుల లక్షల కోట్ల రూపాయలు పెంచి పోషించుకున్నారు. హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ నగరం చుట్టూ, హైదరాబాద్ లో కూడా అనేక చోట్ల భూ కుంభకోణాలకు పాల్పడ్డారు. 1000 కోట్లు సంపాదించుకున్నారు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు తప్ప
తెలంగాణ ప్రజలకు ఒరిగిందంటూ ఏమీ లేదు, జరగలేదు అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము.